దేవునికి స్తోత్రం. మరియు మన ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు రెండవ రోజులో రాత్రికాల సెషన్కి వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి మన ప్రార్థన ప్రోత్సాహం కొరకై దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము. నేను 36వ వచనం చదువుతాను, మీరందరూ కలిసి 37వ వచనాన్ని చదవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36, 37 వచనాలు. మరియు ఆషేరు గోత్రీకురాలును పనియేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ముప్పై 37వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. అందరూ చదవండి, బిగ్గరగా, స్పష్టంగా, నెమ్మదిగా చదవండి. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాలం దేవుని ప్రసన్నతను పొందడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మన దేవుడు ఎంతో మహాత్మ్యము కలిగిన వాడు, పరాక్రమవంతుడు, అదే సమయంలో దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఆ కృపా క్షమాపణలు కలిగిన దేవుణ్ణి ఆశ్రయించడం మనకెంతో దీవెన. మనల్ని ప్రభువారు ప్రేమించి మరి ఎవ్వరికీ లేని ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిని, సంపూర్ణ సంతోషాన్ని, ఆయన కుడి చేతిలోని నిత్య సుఖములను అనుభవించే ధన్యత మనకిచ్చాడు. మరి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో ఈ 2వ రోజు ఉదయకాలం మనం కొన్ని విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ముఖ్యంగా ఈ కీర్తన 50లో ఉన్నట్టుగా, నీవు నాకు లేదా ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము అన్నాడు. మొరపెట్టే వాళ్ళందరూ ఈ 3 అనుభవాలు కలిగి ఉంటారు. వారు దేవుణ్ణి మహిమపరుస్తారు, ఎందుకంటే దేవుడు వారి మొరవిని వారిని విడుదల చేస్తాడు అని గుర్తించాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, శత్రువు తన మీదికి వచ్చినప్పుడు ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టేను అని రాయబడి ఉంది. ఆపత్కాలమున ఆయనను ఆశ్రయించిన దావీదు నిజమైన సహాయకుడు దేవుడే అని గుర్తించాడు. కాబట్టి కంఠస్వరము ఎత్తి ప్రార్థించిన వారి మనవిని ప్రభువు ఆలకిస్తూ వచ్చాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుదును అన్నాడు దావీదు. కాబట్టి మొట్టమొదటిగా మనము ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టే అనుభవంలో ఉండాలి. రెండవది, రెహబాము
తన మీదికి వచ్చినటువంటి శిక్షను గుర్తించిన వాడై తన పరిస్థితులన్నిటినీ బట్టి దేవుణ్ణి వేడుకొనినప్పుడు అతడు తన్ను తాను తగ్గించుకొనేను అన్నాడు. దేవుణ్ణి మొరపెట్టుకునే వారందరూ తమను తాము తగ్గించుకుంటారు. ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని విడుదల చేస్తాడు. దేవుడు వారి ద్వారా మహిమ పొందుతారు. మూడవదిగా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల అన్నాడు. చెడు మార్గాన్ని విడిచిపెడితే ఆకాశం దేవుడు తెరుస్తాడు. తెగులు, కీడు, మిడతలు, ఏ నష్టము కలిగినా కూడా తిరిగి దేవుడు సమకూరుస్తాడు. ఆహాబు మిక్కిలి దుర్మార్గుడే కానీ ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని వ్యాకులా పడినప్పుడు, బహు వినయముగా ప్రార్థించి బతిమాలుకున్నప్పుడు దేవుడు ఆహాబు కాలములో రావలసిన కీడును ఆపి అతని కుమారుని కాలములో దాన్ని రప్పించాడు. కాబట్టి దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నవారు తమ ఆపత్కాలములలో మనుషులను ఆశ్రయించరు, బలాన్ని నమ్ముకోరు, యెహోవానే ఆశ్రయిస్తారు. దండు దిగిన, యుద్ధము రేగిన ధైర్యము విడవకుందును అన్నాడు దావీదు. ఆపత్కాలాన్ని ఆయన ఆశ్రయించి మనము కూడా అట్టి దీవెన పొందాలని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సాయంకాలం లేదా ఈ రాత్రికాల సమయం దేవుని యొక్క సందేశం మీద మన మనసును నిలుపుదాం. ఇక్కడ లూకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి ఈ రాత్రి మనతో పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడుతున్నాడో గుర్తించాలి. విడువక. ఇక్కడైతే ఆషేరు గోత్రీకురాలు దేవాలయము విడువక అన్న మాట రాయబడి ఉంది. ఆ సంగతిని మనం ఆలోచించడానికి ముందుగా మనము విడువకుండా ఆయనను సేవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రూబేనీయులు, మనుష్య అర్ధగోత్రపు వారు, గాదీయులు, వీరందరూ ఈ 3 గోత్రాల వారు యోర్దానుకు ఆవల ఉన్నటువంటి వారు. కానీ ఈ వాగ్దాన దేశమంతా స్వాధీనపరుచుకునేంత వరకు వారు మిగతా గోత్రాల వారిని విడువక అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి ఇశ్రాయేలీయులు ఎంత మంచి సాక్ష్యాన్ని పొందారు. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి ఒకరు సహాయం చేయండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 1 వచనము నుండి. పాత నిబంధన గ్రంథం 194వ పేజీ. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనుష్య అర్ధగోత్రపు వారిని పిలిపించి మీరు చేసి ఉన్నారు, నేను కూడా మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని ఉన్నారు. బహు దినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీరు మీ దేవుడైన యెహోవాను, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. అపర్ణ
ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు మరి వాగ్దాన దేశమంతా వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మీరు మీ స్వాస్థ్యానికి వెళ్ళండి, మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి అని వారితో యెహోషువ చెబుతూ వచ్చాడు. అక్కడ దేవుణ్ణి అనుసరిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి అని చెప్పి వారిని దీవించగా వారు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయిరి అన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక నడుచుకున్నారు అని చెప్తా ఉన్నాడు. సహోదరులను ఇశ్రాయేలీయులు విడిచిపెట్టలేదు. వాగ్దాన దేశం సొంతమయ్యేంత వరకు వారితో కలిసి పోరాడారు. ఇప్పుడు వారి నివాసాలకు వెళుతూ ఉన్నారు. ఈనాడు మనం ఎలాంటి సాక్ష్యం పొందుతున్నాం? రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రపు వారు మోషే మాట విన్నారు, యెహోషువ మాట విన్నారు. వారు చెప్పిన ప్రకారంగా సహోదరులను విడువక బహుదినముల నుండి దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరిస్తూ నడుచుకుంటున్నారు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ఇలాంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నామా? మరి ఒకానొక కాలానికి వచ్చిన ఇశ్రాయేలీయులు ఇంకొక సాక్ష్యాన్ని కూడా పొందారు. వీరెంతో ధన్యులయ్యారు. కానీ న్యాయాధిపతుల కాలానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు సేవకుల మాట వినడం మానివేశారు. ఇశ్రాయేలీయులు న్యాయాధిపతులు ఉన్నంత వరకే, ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఆరంభించారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటిని సాగిలా పడుచు తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి తమ క్రియలలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి అన్నాడు. ఇశ్రాయేలీల గురించే దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అందులో కొంతమంది ఏమో మూర్ఖంగా క్రియలలో దేనిని విడవక హత్తుకొని ఉన్నారు, మిగుల చెడ్డవారయ్యారు. ఇటు రూబేనీయులు, గాదీయులు, మనుష్య అర్ధగోత్రపు వారేమో సేవకుల మాట విని దేవుడైన యెహోవాను ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ బహుకాలముగా బహుదినములుగా సహోదరులను విడవక ఆయనను వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. అందుకే వారి స్వాస్థ్యం ఫలభరితమైంది. యోర్దాను ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. మీరు తర్వాత అధ్యాయంలో చదవండి, వారు ఎంత దీవింపబడ్డారో, వారి స్వాస్థ్యాలు ఎంత ఆశీర్వదింపబడి ఒకరితో ఒకరు పంచుకున్నారో అదంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది. 8వ వచనంలో చూడండి, 22వ అధ్యాయము 22:8 చదవండి. 22:8 యెహోషువ గ్రంథం. మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ, అవును, మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరు సహోదరులను కలిసి పంచుకొనుడి అన్నాడు. ఇంత ఆశీర్వాదం వారికి లభించింది. కొరత లేదు, కొదవ లేదు, లోటు లేదు. సకల విధములైన మేలు, బహు సంతోషంతో ఇశ్రాయేలీల యోర్దాను ఆవరణ మరి ఆనందంతో నివసిస్తూ వచ్చిన వారిగా ఉన్నారు. ఈనాడు మనం పొందుకుంటే 2 సాక్ష్యాలు. ఒకటేమో సహోదరులను విడువక ఆశీర్వదింపబడతాం,
రెండవదేమో మన మూర్ఖ ప్రవర్తన విడవక మిగుల చెడ్డవారమై నశించేటువంటి వారంగా ఉంటాం. ఈనాడు దేన్ని విడవకుండా మనం ఉన్నాం. ఒకప్పుడైతే పాపాన్ని పట్టుకున్నాం, పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాం. కానీ దేవుడు పాపము విడిచి రండని ఆజ్ఞాపించినప్పుడు మరి ఆయన కృపను బట్టి ఆ పాపమును విడిచి మనం వచ్చాం. ఆయన ఉపదేశం మనకు రక్షణ ఇచ్చింది. ఇప్పుడు మనం ఆయనను అంగీకరించి ఆయన పిల్లలుగా ఉన్నాము. చూడండి, దేవుడు దేనిని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టాలి, దేనిని విడవద్దన్నాడో దానిని విడవకుండా హత్తుకొని ఉండేటువంటి వారముగా ఉండాలి. 36వ అధ్యాయము యోబు గ్రంథము, 36వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వచనం చదవండి. వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. చదవమ్మా. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అన్నాడు. మరి రక్షణ లేకపోతే ఇంకా పాపాన్ని పట్టుకొని ఉన్నట్టేగా. నీ చేతిలో పాపముండగా చూచి దానిని విడిచిపెట్టుము అన్నాడు. పాపము విడిచి రండని దేవుడు నరులకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని విడవకుండా దాన్ని మనం హత్తుకునేటువంటి వారంగా ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అన్నాడు. అమ్మ నా వైపు చూడాలి, దిక్కులు చూడొద్దు. మీరు వాక్యం వినాలి, బైబిల్ చేతిలో పట్టుకోండి. జ్ఞానమును ప్రేమించిన ఎడల, విడువక దాన్ని పట్టుకొనిన ఎడల అది నిన్ను రక్షించును అంటున్నాడు. పాపాన్ని విడువక హత్తుకుంటే పాపము వలన వచ్చు జీతం మరణానికి పాత్రలమవుతాం, నరకానికి వెళతాం, ఆరని అగ్నిలో ఉంటాం. కానీ జ్ఞానాన్ని విడువక ఉంటే అది మనల్ని రక్షిస్తుంది అన్నాడు. ఆ జ్ఞానం కలిగి ఉంటే మనం ధన్యులం అవుతాము అంటున్నాడు. ఈనాడు నువ్వు పాపాన్ని విడిచి జ్ఞానాన్ని విడవక ఉంటే నీకు రక్షణ కలుగుతుంది. జ్ఞానం అంటే ఎవరో కాదు, క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన మనకు నీతియు విమోచనయు జ్ఞానమును పరిశుద్ధతయు ఆయను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం అనుకుంటాను. ప్రభువునందే అతిశయింపవలెను, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను అన్నాడు. జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు పట్టుకుంటున్నావా? విడువక పట్టుకుంటున్నావా? అప్పుడు నీకు రక్షణ లభిస్తుంది. పాపాన్ని పట్టుకుంటే నరకానికి వెళతాం, ఆరని అగ్నిలో కాలుతాం. యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ వేలాడదీయబడ్డాడు. ఒక దొంగేమో పాపాన్నే పట్టుకొని ఉన్నాడు. నువ్వు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు అన్నాడు. మరొక దొంగ అయితే జ్ఞానమైన యేసుక్రీస్తు వారిని మనం చేసిన దానికి ఫలం మనం అనుభవిస్తున్నాము.
ఈయనైతే ఏ నేరము చేయలేదని తన హృదయంలో పాప పశ్చాత్తాపాన్ని పొంది జ్ఞానమైన యేసుతో విజ్ఞాపన చేశాడయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఆ చిన్న మాట నేడు నీవు నాతో పరదేశులో ఉండు అన్న భాగ్యాన్ని ఆయనకి ఇచ్చింది. ఈనాడు యేసుక్రీస్తును అంగీకరిస్తే మనకు కూడా అలాంటి ధన్యత లభిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టాలి, మూర్ఖతను విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని విడవక దాన్ని మనం హత్తుకోవాలి. జ్ఞానాన్ని ప్రేమిస్తే అది మనలను రక్షించును అన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే చాలు. మన పాపం ఆయన పరిహరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, తన బిడ్డలుగా తను సొత్తుగా మనల్ని చేసుకుంటాడు. మనకు రావలసిన శిక్ష యావత్తు ఆయన తీసుకొని మనకు విమోచన ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానమైన యేసుక్రీస్తుని సొంతమయ్యాడా? నువ్వు జ్ఞానాన్ని పట్టుకున్నావా? దాన్ని విడువకయుండు, గొప్ప రక్షణ అనుభవాన్ని పొందుతావు. ఇది మొదటి విషయం. మనం జ్ఞానమును విడువకూడదు అని తెలుసుకోవాలి. రెండవ సంగతి ఏంటంటే మనము దేన్ని విడవకుండా ఉండాలి. 119వ కీర్తనల గ్రంథం 119:87 వచనాన్ని చదవండి. 119వ కీర్తన 87వ వచనం. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను అన్నాడు. నాతో చెప్పండి అందరూ, నీ, గట్టిగా చెప్పండి, నీ ఉపదేశములను విడువకయున్నాను. మొదటిది దేన్ని విడవకుండా ఉండాలి? జ్ఞానమును, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని. రెండవది ఉపదేశములను విడువకయున్నాను అన్నాడు. మరి దేవుని ఉపదేశాలను నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? విడువక అనుసరిస్తున్నావా? దావీదు దేవుని యొక్క ఉపదేశాలను విడువక ఆ ఉపదేశాలను అనుసరించి ధన్యుడయ్యాడు. మనం అలాంటి ధన్యతను కలిగి ఉన్నామా? ఉపదేశాలను ఎప్పటికప్పుడు మర్చిపోయేటువంటి వారంగా ఉన్నామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి సాయం చేయండి. సామెతల గ్రంథం. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును. తల్లి అంటే సంఘమే. సంఘములో దేవుని యొక్క ఉపదేశం మనకు అందుతున్నప్పుడు దానిని త్రోసివేయకుము అంటున్నాడు, విడువక పట్టుకోమని చెప్తా ఉన్నాడు. చదవండి అమ్మా. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఈ ఉపదేశం నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడుతుంది, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును అన్నాడు. అందుకే ఉపదేశాలను ప్రియముగా ఎంచాలి. అమ్మా నా వైపు చూడు, ఉపదేశాలను ప్రియముగా ఎంచాలి. విన్న వర్తమానాన్ని మరిచిపోకూడదు. ఆ వర్తమానమే మనల్ని కాపాడుతూ ఉంది, మనతో ముచ్చట పెడతా ఉంది, ముచ్చటిస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. హృదయమందు ధరించుకొనుము అంటే అర్థం ఏంటంటే మన హృదయంలో పదే పదే ఆ మాటలు ధ్యానించాలి. మెడకు కట్టుకొనుము అంటే అర్థం ఏంటే మన కంట
కంటతాగా ఉపదేశాన్ని మనం చేసేటువంటి వారంగా ఉండాలి. ఎన్ని వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం, ఎంత ఉపదేశాన్ని మనం కంటదాగా వల్లించగలిగేటువంటి వారంగా ఉన్నాం. ఉపదేశాన్ని విడవక ఉంటే ఎన్ని దీవెనలు మనకు కలుగుతూ ఉంటున్నాయి. ప్రియుల అట్టి ధన్యత మనం పొందుతూ ఉన్నామా? ఎప్పటికప్పుడు ఉపదేశాలను మరిచిపోయి కాపాడబడకుండా ఎప్పటికప్పుడు ఆ ఉపదేశము చెప్పే ముచ్చట్లను మనం గుర్తించకుండా ఉంటే మనకు మేలు ఎలా కలుగుతుంది? మనల్ని ఆ ఉపదేశం నడిపిస్తూ ఉంటుందన్న గుర్తింపు, గ్రహింపు ఎప్పుడు మనకు కలుగుతుంటుంది? అందుకే ఆదివారం విన్న వర్తమానమే కానీ, సంఘ ప్రార్థనలో విన్న వర్తమానమే కానీ, ఎక్కడ దేవుని ఉపదేశం మనం విన్నా దాన్ని ధ్యానించి మన నోట తెచ్చుకొని భద్రపరుచుకునేటువంటి వారంగా ఉండాలి. విడువక ఆ ఉపదేశాన్ని చేపట్టేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు లభిస్తాయి. నయోమి దేవుని యొక్క ఉపదేశముగా ఉన్నది. 10 సంవత్సరాలు మోయాబు దేశములో ఉన్నప్పుడు నయోమి తన దేవుడైన యెహోవాను గూర్చి తన 2 కోడళ్లకు ఉపదేశించింది. మోయాబు విగ్రహారాధన ప్రాంతం. వీరు మరి మోయాబీయులు విగ్రహారాధికులు. ఓర్పా, నయోమి అలాగే రూతులు ఒకే కుటుంబములో ఉండి నయోమి ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని వారు గ్రహించి వారి హృదయాలలో దాన్ని స్థిరపరచుకున్నారు. ఓర్పా అయితే దాన్ని బలపరుచుకోలేకపోయింది. ఓర్పా తిరిగి వెళ్ళింది, కానీ ఉపదేశాన్ని విడువక ఉన్న రూతు మాత్రం అత్తను హత్తుకొని నడిచింది. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఋతు గ్రంథం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇంతటి తీర్మానానికి రూతు రాగలిగింది. యెహోవాయే దేవుడు అని తెలుసుకుంది. నేను రక్షించబడిన కొత్తలో సండే స్కూల్లో ఒక పాట ఉండేది. రావద్దనవద్దు, నన్ను బ్రతిమాలవద్దు, నిన్నే నేను వెంబాడింతున్, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని మోయాబును విడిచి నయోమితో వచ్చెన్. బేత్లెహేమైనా రొట్టెల ఇంటికి పట్టు విడువకను వచ్చెను రూతు. నన్ను విడిచిపెట్టవద్దని నన్ను బ్రతిమాలు కొనవద్దు అన్నాడు. ఈ దినాలలో మనం ఎలాంటి పాట పాడాల్సి వస్తుందంటే, అప్పుడు రావద్దనవద్దు, నన్ను బ్రతిమాలుకోవద్దు, నన్ను విడిచిపెట్టమని అనవద్దు అని రూతు నయోమితో బ్రతిమాలుకొని, మరి ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు వారిద్దరు బెత్లెహేం వరకు వచ్చారు. ఇప్పుడైతే రావద్దనవద్దు అనకుండా నన్ను రమ్మని పిలువద్దు, ఆదివారము రాను, శుక్రవారము రాను, శనివారము రాను. ఆమెమో మోయాబును విడిచి నయోమితో వచ్చింది. పట్టు విడువకను వచ్చెను రూతు అన్నాడు. ఇప్పుడు మనమేమో ఎంత బ్రతిమాలు కొనినా రొట్టెల ఇల్లైన బేత్లెహేమను దేవుని సంఘానికి రాలేకపోతున్నాం. నయోమిని రూతు హత్తుకొనేను అన్నాడు. హత్తుకొనేను, ఎంత మంచి మాట. నువ్వు ఉపదేశాన్ని హత్తుకుంటే, ఉపదేశాన్ని విడువక ఉంటే
నీకెంత ధన్యత లభిస్తుంది. మోయాబంటే లోకమే, మోయాబంటే ఇతరమైనటువంటి వ్యవహారాలే. నువ్వు మోయాబును విడవకపోతే, ఉపదేశాన్ని హత్తుకోకపోతే దీవెనలు రావు. రూతు ఎంత ధన్యురాలైంది. యేసుప్రభు యొక్క వంశావళిలో తన పేరు రాసుకుంది. యేసుప్రభుకు అవ్వగా ఆమె మరి గొప్ప కృప పొందింది. మరి బేత్లెహేముకు వచ్చి మరి మోయాబు శాపమంతా కోల్పోయింది, ధన్యురాలైంది. అడి ప్రియులారా, ఈనాడు లోకంలో ఏమీ లేదు, మోయాబులో ఏమీ లేదు, శాపం తప్ప. ఉపదేశాన్ని విడువక హత్తుకుంటే మనం ఎంతో ధన్యులమవుతాం. రూతు వలె మేలు పొందేటువంటి వారము అవుతాం. మనం జ్ఞానమైన క్రీస్తును విడవద్దు, ఉపదేశమును విడవక ఆయనను అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ఇది రెండవ విషయం. ఇక మూడవ సంగతి ఏంటంటే, మనము విడవకుండా ఆయనను సేవించడానికి లూకా సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. లూకా 2:37 చదవండి. లూకా 2:37. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 1వ అధ్యాయం 2వ అధ్యాయము 37. 84 సంవత్సరాలు వెదవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అన్నాడు. జ్ఞానాన్ని విడవద్దు, ఉపదేశాన్ని విడవద్దు. మూడవదిగా దేవాలయమును విడవద్దు, విడువక. చూడండి, ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను అన్నాడు. ఈనాడు మనం దేవాలయాన్ని విడవక ఉంటున్నామా? 1 కాదు, 2 కాదు, 84 సంవత్సరాలు. అన్న ఎంత ధన్యురాలైంది. చాలా కాలం గడిచింది. మనం సహజంగా దేవుడు కార్యాలు చేయకపోతే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తాం, మానేస్తాం. కానీ లెక్క పెట్టుకుంటే 84 సంవత్సరాలు విడువక ప్రార్థించింది. అది కూడా ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉన్న సంఘంతో కలిసి ప్రార్థన చేస్తూ, అది రాత్ర పగల అని చూడకుండా దేవునికి సేవ చేస్తూ ఉంది. ఈనాడు మనం పగలు ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలను మనస్కరిస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? దేవాలయమును విడువక అన్న అనుభవంలో అన్నావలే జీవిస్తున్నామా? ఈ కొత్త నిబంధన కాలంలో దేవాలయం అంటే ఏంటి? దేవుని మందిరం, దేవుని సంఘమే ఆయన ఆలయం. ఆయన సంఘంతో కలిసి మనము ఉపవాస ప్రార్థనలో విడువక అనుసరించేటువంటి వారంగా ఉండాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంది అంటే మనం అందరికంటే ముందుండాలి. రాత్రికాల ప్రార్థన ఉంది అంటే అందరికంటే ముందుండాలి. దేవాలయమును విడిచిపెట్టేవారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేరు. దేవాలయం అంటే కొత్త నిబంధన ప్రకారం ఆయన సంఘం, ఆ సంఘములో ఉన్న ఉపవాస ప్రార్థనలను విడువక అనుసరించడం. అపోస్తలుల కార్యములు 2:42 చదవండి. అపోస్తలుల కార్యాలు. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును అప్పుడప్పుడుండిరి అన్నాడా? లేదులే తీరిక ఉన్నప్పుడు ఉండిరి అన్నాడా? లేదులే వీలు కలిగినప్పుడు ఉండిరి అన్నాడా? ఎడతెగక యుండిరి అంటే అర్థం విడువక యుండిరి అని అర్థం. అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయుటలో ఉన్నారు. అదే ఆదిమ సంఘం, యేసు రాకడ కొరకు సిద్ధపడే సంఘం. ఎంత మంచి తీర్మానంలో వారు నిలిచి ఉన్నారు. సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనకు ఒక స్థానిక సంఘం అనేది ఉంటుంది.
ఆయా సంఘాలలో ఉన్నవారు వారి వారి సంఘాలకు కట్టుబడి ఉంటారు, ఆ బాధ్యతలు వారు నెరవేరుస్తూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఏ స్థానిక సంఘానికి నియమించి కట్టుబడి బాధ్యతగా ఉంచి నీ ద్వారా తన పని జరిగించుకోవాలనుకుంటున్నాడు, ఆ పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నయోమి మంచి ఉపదేశం రూతుకు చేసింది. ఏ ఉపదేశం చేసిందంటే, అమ్మా నువ్వు బోయోజు పొలములో పరిగెవేరుకోవడానికి వెళ్ళావు, చాలా సంతోషం. అయితే ఈ పొలము విడిచి వేరొక పొలమునకు వెళ్ళకు అంది. ఎందుకు? ఈ పొలములో దేవుడు నీకు దీవెన ఇస్తాడు, ఈ పొలము నుండే నీ ఆశీర్వాదం ఆరంభమవుతుంది. చూడండి ఆమె చెప్పిన మంచి మాట. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. బ్రతికియున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని బోయోజు గురించి ఆమె చెప్తా ఉంది. మనుషుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా అంటే స్థిరంగా ఉండమని నాతో. బోయోజు రూతుతో ఏం చెప్పాడంటే, అమ్మా ఇదిగో ఈ కోత పని ముగిసేంత వరకు ఇక్కడ నిలకడగా ఉండు అని చెప్తా ఉన్నాడు. అటు ఇటు వెళ్ళమాకు, ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళమాకు, నీకు పని కోల్పోతావేమో. పని వాళ్ళకి చెప్పాడు, ఈమె ఏరుకునేటప్పుడు గుప్పిళ్ళు విప్పండి, ఆమెకు ఎక్కువగా ఇవ్వండి అని చెప్పాడు. మన పరలోకపు బోయాజు తన పొలమైనటువంటి సంఘములో మనలను నాటుతా ఉన్నాడు, ఒక స్థానిక సంఘానికి మనల్ని చేరుస్తూ ఉన్నాడు. అక్కడ నిలకడగా ఉంటున్నామా? ఆయన పనివారు ఉన్నారు, వారి ప్రార్థనల గుప్పిళ్ళు మన కొరకు విప్పబడినప్పుడు మనకెంతో దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. అప్పుడు నయోమి తన కోడలితో చూచి, తన కోడల్ని చూచే మంది 22వ వచనం, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిది అనేను. అంటే వేరే సంఘాల సావాసానికి వెళ్ళకూడదు అని కాదు ఉద్దేశం. మనకున్న శుక్రవార స్త్రీల కూటం వదిలిపెట్టి, మనకున్న సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు వదిలిపెట్టి ఆయా పరిచర్యల కొరకు మనం పరిగెత్తొద్దు. తన పొలము సేద్యము చేసుకొని వారికి కడుపు నిండా లేదా సమృద్ధిగా ఆహారము లభించును అన్నాడు. మన పని ముఖ్యం, మన సంఘం ముఖ్యం, మన పొలం ముఖ్యం. ఇక్కడ మనకు లేని సమయాన నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ అది కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు రూతు ఏం నిర్ణయం తీసుకుంది? 23వ వచనం, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికొత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట. ఈ అనుభవాలన్నీ మనకున్నాయి. ఆ దేవాలయమును విడువక స్థానిక సంఘంలో బాధ్యతగా మనం రావడమే కాదు, నలుగురిని పురికొల్పి, అమ్మా ఈరోజు శుక్రవారం మీరు ఇంట్లో ఉండొద్దు, ఈరోజు శనివారం సంఘ ప్రార్థన, ఇదిగో మనకు 3 రోజులు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, మనందరం దేవుని ఇంటిలో ఉండాలి, ఆయన బ్రతిమాడుకోవాలి. ఎందుకు ఆయన మనకి కార్యక్రమాన్ని ఇచ్చాడో ఆయన్ని అడగాలి అని సమకూర్చుకొని ఆయన యొద్దకు మనం వచ్చేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబ పక్షంగా, నీ పక్షంగా, సంఘ పక్షంగా ఎన్ని గొప్ప దీవెనలను దేవుడిస్తాడు. దేవాలయము విడువక, సంఘమును విడువక
84 సంవత్సరాలు సేవ చేసింది. ఈనాడు ఉపవాస ప్రార్థన అంటారు కానీ కడుపు నిండా తిని ఉపవాస ప్రార్థన అంటారు. ప్రార్థన అంటారు కానీ పాటలే 2 గంటలు 3 గంటలు ఉంటాయి. ప్రార్థనకు సమయం ఉండదు. వాక్యానికి ఏదో 5 నిమిషాలు చెప్పేస్తారు, వాక్యం అయిపోయింది అంటారు. 2-3 ప్రార్థన చేసి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అన్నాడు, ఒక్క గడి అయినా మీరు నాతో గడపలేరా? ఒక్క గడి అంటే 3-4 గంటలు కావచ్చు, కనీసం ఒక్క గంటైనా నిలకడగా గలుపుతున్నామా మనం ఆయన దగ్గర? కూర్చున్న చోటు నుంచి కదలక ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని ప్రార్థనని ఏకీభవిస్తూ ఆ అనుభవాన్ని పొందుతున్నామా? విడువక ఉండాలి. గలిబిలి ఉండొద్దు, కలవరం ఉండొద్దు. ఏకాగ్రతగా ప్రభువును సేవించే వారంగా ఉండాలి. వారు చాలా కాలం దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు. అక్కడ నైవేద్యాలు బలులు అర్పించడం మానేశారు. ఇతర దేవతలను సేవించడం ఆరంభించారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి నెబుకద్నెజరును పంపించి బబులోనుకు యూదులందరినీ చెరగా తీసుకెళ్ళాడు. 70 సంవత్సరాల చెరలో ఉన్న తర్వాత మరలా వారిని తిరిగి దేవుని సన్నిధానానికి సమకూరుస్తూ ఉన్నాడు. ఆ తిరిగి వచ్చిన యూదులలో అక్కడికి వచ్చి ఆ పరిస్థితి చూసి దుఃఖపడి బాధపడి తిరిగి ఆ మందిరాన్ని కట్టడానికి నిర్ణయించుకొని ఒక మంచి తీర్మానం చేశారు. ఏమని తీర్మానం చేశారు వారు? నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం చివరి లైన్ మాత్రం చదవండి, సరిపోతుంది. చివరి లైన్ చివరి లైన్లో ఏముంది? నాతో చెప్పండి అందరూ, మా గట్టిగా చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. విడువక ఆయనను సేవిస్తామని తీర్మానం చేసుకున్నారు. ఈనాడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? మీ సహోదరులను బహుదినములుగా విడవకై ఉన్నారు. మీరు కలిమితో సకల సమృద్ధితో మీ నివాసాలకు వెళ్ళుడి అన్న రూబేను గాదీయులు మనుష్య అర్ధగోత్రపు వారి వలె ఉన్నామా? లేక పాపాన్ని విడవక, మూర్ఖతను విడవక, మిగుల చెడ్డవారైన న్యాయాధిపతుల కాలంలో ఉన్న ఇశ్రాయేలు వలె ఉన్నామా? మనమే పరీక్షించుకోవాలి. ప్రభువా, జ్ఞానాన్ని విడవక ఉండడానికి నాకు సహాయం చేయి. ఉపదేశాలను విడవక ఉండడానికి సహాయం చేయి. దేవా, దేవాలయమును విడవక ఉండడానికి నాకు సహాయం చేయి. ఇప్పుడే పాపాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నీకు ఆయాసమైనవన్నీ విడిచిపెడుతున్నాను అని తీర్మానం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు అన్నీ విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అంతటా అస్తారోతు దేవతలను తీసివేసి, మీ మధ్య నుండి తీసివేయమన్నందుకు వాటన్నింటిని కూడా తీసేశారు. అంటే వాటిని విడిచిపెట్టారు. యెహోవాను మాత్రమే సేవించిరి అన్నాడు. మరి ఇలాంటి అనుభవమే మనకెంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి ప్రియులారా, ఇటు ధన్యతను అనుభవిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో, అయ్యా, నేను జ్ఞానమైన క్రీస్తుని విడవను, ఉపదేశాలను విడవను, నీ మందిరాన్ని విడవను అన్నలాగా, ఇశ్రాయేలులాగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.